కూడి వచ్చిన సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నాకు వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనములండి. దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మనం తిరిగి రీతిగా కలుసుకుని ఉన్నాం. ఏదైనా మనకి ఇలా మనం ఊపిరి పీల్చగలుగుతున్నాం అంటే ఎవరి కృప ఉంది మన మీద? దేవుని కృప ఉంది. ఎందుకంటే రోజు ఎంతమంది కళ్ళ ముందు చనిపోతున్నారు. చనిపోయిన లెక్కలో మనం కాకుండా సజీవ లెక్కలో మనం ఉన్నందుకు మనం దేవునికి స్తుతులు చెల్లింపు బదులుమే ఉన్నాం. రైట్. ఇవాళ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, అంశం పేరేంటే దేవుడు కోరిన గృహం. అంశం పేరేంటి? దేవుడు కోరిన గృహం. గృహం అంటే అర్థం ఏంటండి? గృహం అంటే ఇల్లు. అంటే ఇక్కడ మన అంశంలో ఏదైతే చెప్పుకుంటున్నామో దేవుడు మాడుతుంది ఇల్లు కంటే ఈ బిల్డింగ్ గురించి కాదు. దేవుడు మాడుతుంది మనం ఏం నేర్చుకుంటామంటే దేవుడు కోరిన కుటుంబం. దేవుడు ఉన్నాడు. దేవుడు ఎలాంటి కుటుంబం కావాలో ఆయన ఎలాంటి కుటుంబాన్ని కోరుకుంటున్నాడో వాళ్ళు మనం నేర్చుకుందాం. ఓకేనా? దేవుడు కోరిన కుటుంబం లేదా దేవుడు కోరిన గృహం. దేవుడికి ఈ బిల్డింగ్తో సంబంధం లేదు. పెద్ద పెద్ద బంగ్లాలో ఉన్నా, పెద్ద పెద్ద మేడల్లో ఉన్నా సరే, లేదా పాకింట్లో ఉన్నా సరే, దేవుడు ఈ స్థలం బిల్డింగ్ చూడడు కానీ దానిలో మనుషులు చూస్తాడు అంతే. దేవుని దృష్టిలో ఒక ఇల్లు అంటే అర్థం ఏంటి? మనుషులు. అర్థమవుతుంది చెప్తుంది. మనుషుల దృష్టిలో ఇల్లు అంటే అర్థం ఏంటి? మనం ఏమంటాం? పెద్ద ఇల్లు, చిన్న ఇల్లు అంటాం. పెద్ద ఇల్లు అంటే అర్థం ఏంటి? పెద్ద పెద్ద బంగ్లాలో ఇల్లు అంటాం. కానీ దేవుడి దృష్టిలో అర్థం ఏంటి? దేవుని దృష్టిలో ఇల్లు అంటే మనుషులు. ఇల్లు అంటే బిల్డింగ్ కాదు. అది చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా దేవుడు ఒక గృహం అన్నారంటే కుటుంబం. గృహం అంటే అర్థం ఏంటి? కుటుంబం. రైట్. అయితే ఇప్పుడు లోకంలో ఎన్నో జాతులు, ఎన్నో రకాల ప్రజలు ఉన్నారా లేరా? ఇంచుమించు 700 కోట్ల జనాభా ఉన్నారట. ఎన్ని కోట్లు? 700 కోట్ల జనాభా ఉన్నారట ప్రజెంట్ మన ప్రపంచం మొత్తం చూసుకుంటే. ఇప్పుడు వీళ్ళందరినీ వెనక్కి వెళ్ళాం అనుకోండి, వీళ్ళ తాతలు ముత్తాతలు అలా వెనక్కి వెళ్తూ ఉంటే ఫస్ట్ ఉన్న కుటుంబం ఎవరు? ఆదాము హవ్వ. ఆదాము హవ్వ నుండి మొత్తం భూమి మీద ప్రతి కుటుంబం ఏర్పడింది. అవునా కదా? ఒకసారి అపోస్తల కార్యములు 17:20 చదువుకుందాం. చదవండి ఎవరో ఒకరు. అపోస్తల కార్యములు 17:20 చదువుకుందాం. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తొడలాడి కనుగొందురేమో అని. ఇక్కడ మనం జాగ్రత్త అర్థం చేయగలిగితే, ఇప్పుడు మనం ఉన్నాం కదా, మన అమ్మా నాన్నలు వెనక్కి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్తే ఎవరు? మన ముత్తాతలు. అలా వెనక్కి వెళ్ళాం అనుకోండి ప్రతి కుటుంబం. ఇప్పుడు నీ ఫ్యామిలీ ఉంది, మీ ఫ్యామిలీ ఉంది, మా ఫ్యామిలీ ఉంది, మీ తాతలు, మీ ముత్తాతలు, మా తాతలు, మా మూడు, అలా వెనక్కి వెళ్తూ ఉన్నాం అనుకోండి. వెనక్కి వెళ్తూ ఉంటే ఆఖరికి అందరూ కూడా ఒకరిలోనే వచ్చారట. అర్థమవుతుందా? ఎవరు? ఆదాము హవ్వ. అంటే మనందరూ ఎక్కడ వచ్చాం? మొట్టమొదటి మనుషులు ఎవరు భూమి మీద? ఆదాము హవ్వ. అందుకే దేవుడు ఏ రాయించాడంటే, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకనంటే ఎవరు? ఆదాము నుండి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి. భూమి మీద మనుషులందరూ కూడా ఇద్దరు మనుషుల నుండి వచ్చిన వ్యక్తులే. అది గమనించుకోవాలి. వాడు ఏ దేశమైనా, వాడు ఎర్రగొన్నా, నల్లగొన్నా, పొట్టుగొన్నా, లావుగొన్నా, ఎలాగొన్నా సరే, మనందరం కూడా ఒక కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులం. ఆ కుటుంబం ఎవరైతే మొట్టమొదటి మన తాత ముత్తాతలు ముందు ఎవరు? పూర్వీకులు ఎవరు? మన పూర్వీకులు ఆదాము హవ్వ. ఆదాము హవ్వ నుంచి ఎవరు వచ్చారు? కుటుంబం ఏర్పడ్డాయి, జాతులు ఏర్పడ్డాయి. అలాగా మొత్తం భూమి మీద ఉన్న ప్రతి మనుషులు కూడా ఆదాము హవ్వ నుండి వచ్చిన వ్యక్తులు. రైట్. ఇలాగా భూమి మీద జనులందరూ ఏర్పడిన తర్వాత వాళ్ళందరూ కూడా ఒక కుటుంబం ఏర్పరచుకున్నారు. కుటుంబం అంటే అర్థం ఏంటి? ఫ్యామిలీ అంటే అర్థం ఏంటండి? వాట్ ఈజ్ ఫ్యామిలీ అంటే, ఫ్యామిలీ, మదర్, సన్, అంటే తల్లి, తండ్రి, పిల్లలు, ఇదంతా కలిపి ఒక కుటుంబం. అవునా కదా? ఇప్పుడు ప్రతి ఇంట్లో ఎవరు ఉంటారండి మామూలుగా? భార్య, భర్త, పిల్లలు, ఇలా కుటుంబం. ఇలాగా ప్రపంచంలో అనేక రకాల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు కుటుంబానికి మూలం ఎవరు? ఆదాము హవ్వ. వాళ్ళ నుంచి కుటుంబాలన్నీ ఏర్పడ్డాయి.
మరి ఆదం సృష్టించింది ఎవరు? దేవుడు. ఒకసారి లోకసువార్త 3:30 చదువుకుంటే, లోకసువార్త 3:38 చదువుకుందాం. అక్కడ ఆదం గురించి దేవుడు రాస్తూ ఏమంటాడంటే, కీనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవుని కుమారుడట. మొట్టమొదటగా ఆదాము హవ్వ మొట్టమొదటి వ్యక్తులైతే ఆదాము సృష్టించింది ఎవరు? దేవుడు. కాబట్టి ఆదాము సృష్టించిన విధానం బట్టి దేవుడేమో దేవుని కుమారుడు అయ్యాడు. ఎవరు? ఆదాము. ఆదాము ఎవరు కుమారుడు అయ్యాడు? దేవుని కుమారుడు ఎలాగయ్యాడు? దేవుడు సృష్టించాడు కాబట్టి ఆదాము దేవుని కుమారుడుగా పిలవబడ్డాడు. ఆ ఆదాము నుంచి ప్రతి జాతి, ప్రతి మనుషులు అందరూ ఏర్పడ్డారు. అంటే కుటుంబాల మూలం ఆదాం అయితే ఆదాం నిర్మించింది ఎవరు? దేవుడు. ఒకసారి మనము ఎఫెసీ రాసిన పత్రిక 3:14 చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 3:14 చదువుకుంటే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలవబడుచున్నదో అన్న పదం ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే, ఈ కారణం చేత పరలోకమందు భూమి మీద ఉన్న కుటుంబము, భూమి మీద ప్రతి కుటుంబం అన్నారండి. అంటే పరలోకంలో కుటుంబం ఉందా లేదా? పరలోకంలో కూడా కుటుంబం ఉంది, పరలోకంలో కూడా ఫ్యామిలీ ఉంది. ఇప్పుడు భూమి మీద ఇన్ని ఇల్లులు ఉన్నాయో, ఇన్ని కుటుంబాలు ఉన్నాయో, పరలోకంలో కూడా కుటుంబం ఉంది. ఎవరో కుటుంబం? ఆ కుటుంబంలో ఎవరు ఉన్నారు? పరలోకంలో కుటుంబం ఎవరు ఉన్నారంటే, మొదటగా తండ్రి అని దేవుడు ఉన్నాడు, రెండోదిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు, మూడోదిగా ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు. ఈ ముగ్గురు కుటుంబం. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో ఉన్న కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఎవరు ఉన్నారు? తండ్రి, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు. మరి భూమి మీద కుటుంబాలు ఎవరు ఉంటారు? భూమి మీద కుటుంబాల్లో తల్లి, తండ్రి, పిల్లలు, లేదా భార్య, భర్త, పిల్లలు, ఇలాగ కుటుంబం. ఇలాగ భూమి మీద కుటుంబం, పరలోకంలో కుటుంబం ఉంది. ఇప్పుడు అన్ని కుటుంబాల్లో ది బెస్ట్ కుటుంబం ఏమవుతుంది? మొత్తం ఈ భూమి మీద కానీ పరలోకంలో ఉన్న అన్ని కుటుంబాల్లో బెస్ట్ ఫ్యామిలీ ఏదండి? భూమి మీద ఉన్న బెస్ట్ ఫ్యామిలీ ఇది బెటరా? పరలోకంలో ఉన్న కుటుంబం బెస్ట్దా? చూడు పాప చూడు. రైట్. అయితే ఇప్పుడు పరలోకంలో ఏ కుటుంబం ఉంది? పరలోకంలో దేవుడు ఉన్నాడు. పరలోకంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. పరలోకంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఇలాగా పరలోకంలో కుటుంబం ఉంది. పరలోకంలో మాత్రం కాకుండా భూమి మీద కూడా అనేక రకాల కుటుంబాలు ఉన్నాయి. అయితే దేవుడు ఏమంటాడంటే, దేవుడు కూడా ప్రతి కుటుంబము పరలోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అర్థమవుతుంది చెప్తుంది. దేవుడు కోరిక ఏంటంటే, పరలోకంలో దేవుడు తన కుమారుడు పరిశుద్ధాత్మ ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం వాళ్ళకు ఉండాలని ఎవరు కోరుకుంటున్నారు? దేవుడు కోరుకుంటున్నాడు, తండ్రి అని దేవుడు. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే, మనం ఎఫెసీ రాసిన పత్రిక చూస్తే, ఎఫెసీ రాసిన పత్రికలోని అక్కడ 5వ అధ్యాయంలో మనకు ఎఫెసీ రాసిన పత్రికలోని 5వ అధ్యాయంలో చూసుకుంటే, 5వ అధ్యాయం 21 నుంచి 6వ అధ్యాయం 4వ వచనం వరకు అక్కడ దేవుడు ఒక కుటుంబం చెప్పాడు. అలాగే దేవుడు ఒక కుటుంబంలో ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరెవరు ఎలాగ ఉండాలనేది దేవుడు ఒక నమూనా అనేది చెప్పడం జరిగింది. ఒకసారి మనము ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 చదువుకుంటే, అక్కడ ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 21 నుంచి 6వ అధ్యాయము 4వ వచనం వరకు ఇక్కడ ఈ వచనాలన్నింటిలో కూడా ఒక కుటుంబం ఎలా ఉండాలని దేవుడు ఒక నమూనా ఏర్పాటు చేయడం జరిగింది. అర్థమవుతుందా? మనం ఇందా నేర్చుకున్న కుటుంబాలు ఎవరు ఉన్నారో నేర్చుకున్నాం. మొదటగా భార్య, భర్త, పిల్లలు. ఇప్పుడు వీళ్ళందరూ ఎలా పడితే అలా ఉంటే దేవుడు ఇష్టంగా ఉంటుందా? దేవుడు నచ్చినట్టు వీళ్ళందరూ ఉంటే ఇష్టంగా ఉంటారు దేవుడికి?
దేవుడు ఎలాగైతే చెప్తే ఆ విధంగా ఉంటే దేవుడికి ఇష్టంగా ఉంటుంది. అవునా కదా? ఎలా పడితే అలా ఉంటే దేవుడు ఇష్టపడడు. ఒక కుటుంబము దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుడు ఏదైతే నమూనా చెప్పాడో, ఒక ప్యాటర్న్ చెప్పాడో, ఆ ప్యాటర్న్ ప్రకారం ఎవరైతే, ఒక నమూనా ప్రకారం ఎవరైతే ఉంటారో కుటుంబం, ఆ కుటుంబం మాత్రమే దేవుడు ఇష్టపడతాడు. ఆ కుటుంబాన్ని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇక మన జాగ్రత్త గమనిస్తే కుటుంబంలో మొదటగా మనం ఆ వచనాలన్నీ మనం షార్ట్ కట్ చేసుకొని కొన్ని పాయింట్లు మనం ఆలోచించగలిగితే, మొదటగా ఒకసారి 5:21 వస్తే 21 క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి అని పదం ఉంటుంది. తర్వాత 22 చదువుకుందాం. అక్కడ జాగ్రత్తగా గమనిస్తే 22 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మొదటగా ఒక కుటుంబంలో స్త్రీల గురించి చెప్తూ దేవుడు చెప్పిన మాట ఏంటంటే లోబడి ఉండుట. ఒక ఇంట్లో స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకి భార్య ఉందనుకోండి, భార్య ఎవరికి లోబడాలి? భర్తకు లోబడాలి. ఆ ఇంట్లో ఆ భార్య భర్తకు ఒక కూతురు ఉంది, కూతురు ఎవరికి లోబడాలి? తండ్రికి లోబడాలి. పెళ్ళి అవ్వలేదు కాబట్టి, పెళ్ళిన తర్వాత వేరే ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి తన భర్తకు లోబడాలి. అంటే దేవుడు పెట్టిన నమూనాలో, కుటుంబ నమూనాలో మొట్టమొదటి చెప్పింది ఏంటంటే స్త్రీలారా లోబడి ఉండుడి. వాస్తవానికి లోబడి ఉండుట అన్న పదము దేవుడు కేవలం స్త్రీల గురించి మాత్రం కాదు, కానీ ప్రతి ఒక్క మనిషి కూడా చెప్పాడండి. కొన్ని వచ్చినా మనం ఆలోచించగలిగితే, ఉదాహరణకి గలతీ రాసిన పత్రిక 5:13 చదువుకుంటే, గలతీ రాసిన పత్రిక 5:13 చదువుకుంటే అక్కడ ఒక మాట ఏమైనా ఉంటుందో చదువుకుందాం. గలతీ రాసిన పత్రిక 5:13 సహోదరులారా మీరు పిలువబడితిరి ఒక మాట హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులే ఉండండి. మరొక మాటలో కొత్త నిబంధనలో దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే సహోదరులారా, అంటే సంఘంలో ఉన్న సహోదరులందరూ కూడా ఎలా ఉండాలట? ఒకరికొకరు దాసులుగా ఉండాలట. మీకు పాయింట్ అర్థమవుతుంది చెప్తుంది. అంటే దేవుడు కావలసిన కుటుంబంలో, దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబంలో దేవుడు చెప్పిన మొదటి మాట ఏంటంటే లోబడి ఉండుట. అంటే అర్థం ఏంటంటే అది కేవలం భార్య భర్తగా మాత్రం కాదు, కానీ అందరికందరూ లోబడి ఉండాలి, ఒకరికొకరు. అర్థమవుతుంది చెప్తుంది. నేను చెప్పింది వినాలి, నేనే పెత్తనం, అది ఉండకూడదు కుటుంబంలో. అది భార్య అయినా సరే, భర్త అయినా సరే, ఆ ఫీలింగ్ ఎవరికి ఉండకూడదు. అందరూ కూడా ఒకరికొకరు దాసులు ఎలాగట్టు ఉంటారో దాసులుగా ఉండాలట. ఇప్పుడు మా ఆఫీస్లో నాకు అసిస్టెంట్స్ ఉంటారు, నాకు ఇంత పని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎలాగుంటారు నాతో పట్ల? నేనేం చెప్తే వాళ్ళు చేస్తారు. అవునా కదా? నాకు ఎంత అసిస్టెంట్స్ మా ఆఫీస్లో ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? నేనేం చెప్తే అలా చేస్తారు. ఇప్పుడు నేను ఏం చెప్తే చేస్తాను, నేను వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అర్థమవుతుందా? వాళ్ళు అంటే ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఒక కుటుంబంలో అందరూ కూడా, అంటే మామూలు కుటుంబం అంటే సంఘంలో సహోదరులందరూ కూడా ఒకరికొకరు దాసులుగా ఉండాలట, లోబడి ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం సెలవు వస్తుంది. మరొక మాట కూడా చదువుకుంటే రోమీయుల రాసిన పత్రిక 12:10 చదువుకుంటే, రోమీయుల రాసిన పత్రిక 12:10 చదువుకుందాం. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకునేది అంటాడు. కూర్చోమ్మా. మరొక సందర్భంలో దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఒక కుటుంబంలో, దేవుడిని మించిన కుటుంబంలో అందరూ ఎలా ఉండాలంటే ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలట. అర్థమవుతుందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎవరు? మనందరినీ సృష్టించిన వాడు. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు.
ఇప్పుడు యేసుక్రీస్తు ఒకసారి ఒక శిష్యుల్లో ఒక వాదం పుట్టింది. మా అందరిలో ఎవరు గొప్పవాడని అన్నాడు. శిష్యుల్లో తగు పుట్టింది ఒకసారి. యేసుక్రీస్తు ఎంతమంది శిష్యులు? యేసుక్రీస్తు వారికి 12 మంది శిష్యులు. అందరూ కూడా ఒకసారి ఏమనుకున్నారంటే మా అందరిలో ఎవరు గొప్పవాడు అనుకున్నప్పుడు, అప్పుడు యేసు వచ్చి ఏం చేశారంటే, అందరూ తగులాడుకోండి నేను గొప్ప అని అనుకుంటే, అప్పుడు యేసు ఏం చేశారంటే అందరి మీదకి వచ్చి ఒక తువాల్లో నడుము కట్టుకొని వాళ్ళందరి పాదాలు కడిగి తుడిచారట. దాన్ని బట్టి దాని అర్థం ఏంటి? యేసు ప్రభు ఎందుకు తుడిచారు? వాళ్ళు కాళ్ళు కడిగారు. ఎందుకు అడిగారు? అసలు యేసు ప్రభు మనిషి కన్నా ఎంత గొప్పవాడు, అవునా కదా? అంత గొప్పవాడే యేసుక్రీస్తు వారు తన శిష్యుల కాళ్ళు ఎందుకు అడిగారంటే మాదిరి చూపించడానికి. ఏం చూపించడానికి? మాదిరి. అలాగే ఒక కుటుంబంలో అందరూ కూడా ఎలా ఉండాలంటే హెచ్చు తగ్గులు లేకుండా అందరూ కూడా సహోదర ప్రేమతో కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది మొదటిది. మొదటగా మనం ఏం నేర్చుకుంటామంటే, దేవుడు ఇచ్చిన మొదటి ప్యాటర్న్ నమూనాలో మొదటి పాయింట్ ఏంటంటే స్వార్థరాహిత్యం అనాలి మనం. అంటే మనం స్వార్థం లేకుండా ఉండడం, అందరూ ఒకటే అన్నట్టు ఒక స్వార్థం లేకుండా ఉంటే అది దేవుడు కోరిన కుటుంబం. దీంట్లో ఒకరికొకరు లోబడి ఉండాలి, స్త్రీలు పురుషులకు లోబడి ఉండాలి. అది ఆజ్ఞ కాకుండా దేవుడు ఇచ్చిన నమూనాని అలా పాటిస్తూ ఉండాలి. రెండోది గౌరవం. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 20 చదువుకుందాం. 21. ఎఫెసీ రాసిన పత్రిక 5లో 21 చదువుకుందాం. క్రీస్తునందుల భయముతో ఒకరికొకడు లోబడి ఉండడి. అంటే వాస్తవానికి లోబడి ఉన్న ప్రాంతం అక్కడ ఎలాగ అర్థం చేసుకోవాలంటే అది దైవికమైన భయం, లేకపోతే ఒక మర్యాద అని అర్థం చేసుకోవాలి. గౌరవం. రెండోది ఏంటంటే ఒక కుటుంబంలో ప్రతి సభ్యుల మధ్య ఏ విధంగా ఉండాలంటే గౌరవం ఉండాలట. అర్థమవుతుందా? అది భార్య భర్త నుంచినా సరే, భర్త భార్య నుండినా సరే, పిల్లల నుండినా సరే. మనం ఎందాక అనుకున్నాం భార్య భర్త పిల్లలు, అది కుటుంబం కదా. ఇప్పుడు భౌతిక సంబంధం బట్టి వీళ్ళందరూ కూడా రిలేషన్ ఉంది. క్రీస్తులోకి వస్తే వీళ్ళందరూ కూడా సహోదరులు. ఇప్పుడు బాప్తిస్మం పొందే అందరూ కూడా సహోదరులు ఉన్నాం కదా. ఇప్పుడు మనందరం సంఘంలో ఉన్నాం, మనది క్రీస్తు సంఘం అనుకోండి, మనం అందరం కూడా క్రీస్తులో సహోదరులం. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఒక కుటుంబంలో ఎలా ఉండాలంటే బాంధవ్యాలు పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలంట. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్ అని సాయంత్రం ఉంటుంది. అది అందరికీ వర్తిస్తుంది. కుటుంబంలో అందరూ కూడా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. దాన్నే లోబడి ఉండ. ఈ పదం లోబడిన పదంకి గ్రీకులో చూస్తే అది మర్యాద, ఒక దైవికమైన భయం అని అర్థం వస్తుంది. అలాగా కుటుంబాలందరూ కూడా గౌరవం ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులు బూతులు తిట్టకూడదు, తల్లిదండ్రులు పిల్లల్ని బూతులు తిట్టకూడదు, అన్నయ్య చెల్లిని తిట్టకూడదు, బూతులు చెల్లితో. అలాగా అంటే ఇటువంటి గౌరవం ఎలా ఉంటుంది? గౌరవం ఉన్నట్టు బూతులు ఉంటాయా? బూతులు ఉండవు. ద్వేషం ఉండదు. వాళ్ళు చంపిలి అటువంటి కుతంత్రాలు ఉండవు. మర్యాద ఉండమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. రైట్. తర్వాత మూడోది ఏంటంటే బాధ్యత. మూడోది ఏంటండి? బాధ్యత. ఒకసారి మనము ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 చదువుకుంటే, స్త్రీరాల ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సే ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సే ఉన్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడే ఉన్నాడు. 24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. జాగ్రత్త వినాలి. తర్వాత దేవుడేమో ఒక కుటుంబంలో, దేవుడు కోరిన కుటుంబంలో ఒక దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 చదువుకుంటే, ప్రియులారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. జాగ్రత్త వినాలి. ఇక్కడ దేవుడు చెప్పిన బాధ్యత ఏంటంటే
ఓ కుటుంబంలో పిల్లలేమో తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, అది బాధ్యత. తండ్రి ఏమో కుటుంబాన్ని పోషించాలి, అది తండ్రి బాధ్యత. తల్లి ఏమో ఇంట బాధ్యత చూసుకోవాలి, అది తల్లి బాధ్యత. అంటే బాధ్యత ఉండాలి కుటుంబంలో. అర్థమవుతుందని చెప్తుంది. ఒక కుటుంబంలో యజమానుడు పని చేయకపోతే అది తప్పు. ఒక కుటుంబంలో భార్య పని చేయకపోతే తప్పు. ఒక కుటుంబంలో పిల్లలు చదువుకోకుండా గాలి తిరిగితే అది తప్పు. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఒక పని చెప్పాడు. అందరూ కూడా వాళ్ళ పనులు నిర్వర్తిస్తూ, వాళ్ళకి దేవుడు ఇచ్చిన పనులు నిర్వర్తిస్తూ, పిల్లలేమో తల్లిదండ్రులు లోబడాలి, భార్య ఏమో భర్తకు లోబడి ఉండాలి. అలాగే దేవుడు అనేది బాధ్యత చెప్పాడు. ఇక్కడ ఒక మాట ఏముంటుందంటే, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. దేవుడు ఎలా పోల్చాడంటే సంఘాన్ని, యేసుక్రీస్తు వారిని భార్యాభర్తల సంబంధం పోల్చారు. ఈ ప్రపంచంలో భార్యాభర్తల సంబంధం స్ట్రాంగెస్ట్ రిలేషన్ అన్నమాట. ఒక బలమైన బంధం ఏంటంటే వివాహ బంధం. అటువంటి బంధంతో యేసుక్రీస్తు వారు సంఘాన్ని యేసుక్రీస్తు వారితో పోల్చారండి. క్రీస్తుకు సంఘానికి సంబంధం ఎలాంటిదంటే భార్యాభర్తల సంబంధం అన్నమాట. భార్యాభర్తల సంబంధం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అదేవిధంగా అంత స్ట్రాంగ్గా సంఘము క్రీస్తుకు సంబంధం అలాగ ఉంటుందట. సంఘము క్రీస్తుకు ఏ విధంగా లోబడిందో, లోబడటం అంటే ఇదేదో దాసత్వం ఇదిగో దాసత్వం కాదు, కానీ ప్రేమతో అంగీకరించడం, ప్రేమతో లోబడడం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగాడు. అలాగని యేసుక్రీస్తు లోబడినట్ట వాళ్ళకి, శిష్యులకి మాదిరి చూపించారు. అంటే ఒక కుటుంబంలో ప్రేమ ఉంటే ఆటోమేటిక్గా లోబడి తత్వం వస్తుంది. కుటుంబంలో ఏముండాలి? ముందరగా ప్రేమ ఉండాలి. భార్యకి భర్త మీద ప్రేమ ఉండాలి, భర్తకి భార్య మీద ప్రేమ ఉండాలి, భార్యాభర్తలకి పిల్లల మీద ప్రేమ ఉండాలి, పిల్లలకి తండ్రి మీద తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ అనేది కంపల్సరీగా అందరితో ఉండాలి. ఏ ఒక్కటి మిస్ అయినా సరే అది దేవుడు కోరుకున్న కుటుంబం అనిపించుకోండి. ఉదాహరణకి 4 చక్రాల బండి ఉంది. 4 చక్రాల బండి వెళ్తున్నప్పుడు ఒక చక్రం తప్పిపోయింది అనుకోండి, అప్పుడు బండి వెళ్తుందా? ఎందుకు వెళ్దు? 4 చక్రాలు ఉంటేనే బండికి వెళ్తుంది. ఒక కుటుంబంలో సజావుగా సాగాలంటే అందరూ బాగుండాలి. అందరూ బాగుండమంటే ఎవరి బాధ్యత నిర్వర్తిస్తూ వాళ్ళందరూ దేవుళ్ళలోకి ఉంటే, తల్లిదండ్రులు దేవుళ్ళలో ఉంటే, భార్యాభర్తలు దేవుళ్ళు ఉంటే, పిల్లలను దేవుని వాక్యంలో పెంచితే, వాళ్ళు దేవుళ్ళు ఎదిగితే అప్పుడు కుటుంబం సజావుగా వెళ్తుంది. ఆ కుటుంబం పట్ల దేవుడు దృష్టి ఉంటుంది. అది మూడోది. తర్వాత ఏంటంటే ప్రేమ. మనం చదువుకున్నాం, క్రీస్తు సంఘమును కూడా ప్రేమించి అన్నారండి. క్రీస్తు సంఘాన్ని ఎంత ప్రేమించాడంటే తన ప్రాణాన్ని ఇచ్చే విధంగా ప్రేమించాడు. అవునా కదా? యేసుక్రీస్తు వారు పరలోకం నుండి భూలోకి వచ్చి ఎందుకని ప్రాణం అర్పించారు? మన గురించే కదా. దేవుడు ఎంత ప్రేమించినట్టే మనల్ని, మన గురించి తన ప్రాణం ఇచ్చేటంతగా ప్రేమించాడు. అదేవిధంగా ఒక కుటుంబంలో ప్రేమలు ఉండాలట. ఇక్కడ మనం కొన్ని మాటలు ఆలోచించగలిగితే, ఉదాహరణకి 28 వచనం చదువుకుని, 28 వచనంలో అటువలే పురుషులు కూడా తమ సొంత శరీరం వల్ల తన భార్యను ప్రేమ వదిలే ఉన్నారు, తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు ఒక వచనం ఉంటుంది. దీన్ని బట్టి మనం ఆలోచించగలిగితే ఒక కుటుంబంలో తల్లి తండ్రి అటు వాళ్ళ భార్య భర్తలు అయితే వాళ్ళు ఇరువురి మధ్య ప్రేమ ఎలా ఉండాలంటే, ఒకళ్ళ భర్త గురించి చనిపోవాల్సి వస్తే భార్య కూడా చచ్చిపోయే విధంగా అంత ఉండాలి. భర్త కూడా భార్య గురించి ప్రాణం ఇచ్చే విధంగా ప్రేమ ఉండాలి. మొదటగా ఏముండాలి? కుటుంబంలో ఎక్కువ ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే అది దేవుడు కుటుంబం అవుతాయి. ఈ కాలంలో చాలామంది కుటుంబాలు ఈ తగువులు తంటాలు ఎందుకు అవుతున్నాయి? కారణం ఏంటి? ఎక్కువ వాళ్ళ మధ్య ఏం లేదు, ప్రేమ లేదు. అదే ప్రేమ ఒక కుటుంబాల్లో అందరూ కలిగి ఉంటే ఎలాంటి ప్రేమ? అది ప్రాణం ఇచ్చేటంత ప్రేమ. అర్థమో చెప్తుంది. యేసుక్రీస్తు వారు మన ఎడల చూపిన ప్రేమ ఏదైతే కలిగి ఉన్నాడో ఆ ప్రేమని ఒక కుటుంబం కలిగి ఉంటే
అంటే ఒక భర్త తన భార్య గురించి ప్రాణం ఇచ్చేటంతగా ప్రేమిస్తే, ఒక భార్య తన భర్త గురించి ప్రాణం ఇచ్చేటంతగా ప్రేమిస్తే, భార్యాభర్తలు తన పిల్లల గురించి వాళ్ళ ప్రాణం వదులుకొని సరే పిల్లల్ని అంత ప్రేమిస్తే, అప్పుడు ఆ బాంధవ్యం అలా కొనసాగుతుంది దేవుళ్ళని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కొన్ని మాటలు ఆలోచించగలిగితే, పురుషులకేమో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక కుటుంబంలో పురుషులేమో తమ భార్యలను ప్రేమించాలి. ఎంతలా ప్రేమించాలంటే, తమ యేసుక్రీస్తు వారు సంఘాన్ని ప్రేమించినట్టు. అంటే అర్థం ఏంటి? క్రీస్తు తన ప్రాణాన్ని ఏ విధంగా ఇచ్చి సంఘాన్ని తన రక్తంతో కొన్నాడో, ఒక పురుషుడు తన కుటుంబంలో తన భార్య గురించైనా తల్లి గురించి అంతగా అంటే ఆ ప్రేమ కలిగి ఉండాలి. ప్రాణం ఇచ్చేటందుకు ప్రేమ కలిగి ఉండాలి. అదే స్త్రీలు కూడా ఒకసారి మనం తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ చదువుకుంటే, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ చదువుకుంటే, ఇక్కడ యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువును ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఈ ఎంట ఉండి పనిచేసుకున్న మంచివారిని ఉండని బుద్ధి చెప్పుచు. ఇక్కడ కూడా జాగ్రత్త గమనిస్తే, భర్తలేమో భార్యలు ప్రేమించాలి, భార్యలేమో తమ భర్తలకు ప్రేమించి లోబడి ఉండటంతో పాటు తమ పిల్లలు కూడా ప్రేమించాలండి. అంటే ఆ కుటుంబంలో, ఒక కుటుంబం దేవుడు ఆశీర్వదించాలంటే కుటుంబంలో ఏం ఉండాలి? ప్రేమ ఉండాలి. అది నేర్చుకోవాలి. రైట్. తర్వాత కుటుంబాల మధ్యన ఇంకేం ఉండాలంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 20 చదువుకుంటే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని అని పదం ఉంటుందండి. ఒక కుటుంబంలో పరిశుద్ధత ఉండాలి. అంటే అర్థం ఏంటండి? ఒక కుటుంబంలో భర్త ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. భర్త కుటుంబానికి మాదిరిగా ఉండాలి. ఆ ఇంట్లో భార్య కుటుంబానికి మాదిరిగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళ అమ్మానాన్ని చూసి వాళ్ళ జీవితాలు బాగుపట్టుకోవాలి. అలాగా ఒక కుటుంబంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే పాపం లేకుండా ఉండే జీవితం ఉండడం, మంచి సాక్ష్యం ఉన్న కుటుంబం ఉండాలి. అర్థమవుతుంది చెప్తుంది. కొంత కుటుంబాల్లో భర్తలు తాగుబోతులుగా ఉంటారు, భర్తలు వ్యసనపరులుగా ఉంటారు. కొన్ని కుటుంబాల్లో భార్య వ్యభిచార వ్యసనపరులుగా ఉంటుంది. కొన్ని కుటుంబాల పిల్లలు తాగుబోతులుగా ఉంటారు, చట్ట సమస్య కలిగి వాళ్ళు కూడా అలా ఉంటారు. అది దేవుడు కోరుకోడు. ఒక కుటుంబంలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఎలాగొస్తుంది కుటుంబంలో? ఒక కుటుంబంలో ఎప్పుడైతే క్రీస్తు నమ్ముకొని క్రీస్తులో ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యం రోజు వింటూ దేవుని వాక్యం గైకుని పాటిస్తారో ఆ కుటుంబం మాత్రం పరిశుద్ధత ఉంటుంది. అలా ఉన్నప్పుడు కుటుంబంలో పరిశుద్ధత ఉంటుంది. తండ్రి బాగుంటే పిల్లలు బాగుంటారు, వాళ్ళ కుటుంబం బాగుంటుంది. కాబట్టి కుటుంబంలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. రైట్. తర్వాత దేవుడు కోరిన కుటుంబంలో ఇంకేం ఉండాలని ఆలోచించగలిగితే పిల్లరా, అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి ఉండాలి. మనం అదే అధ్యాయము 5వ అధ్యాయము ఎఫెసీ రాసిన 5వ అధ్యాయము 26-27 చదువుకుంటే 27 వచనంలో, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచగా దాని కొరకు తను తాను అప్పగించుకొనును. 30వ వచనంలో, తన శరీరం ద్వేషం కూడా ఎవడో లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషిస్తున్నాను. మనము క్రీస్తు శరీరంలో అవయవంలో ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు ఏ విధంగా సంఘాన్ని పోషించి సంరక్షిస్తున్నాడు, అదేవిధంగా కుటుంబంలో ఎలాగ ఉండాలంటే కుటుంబం అంతా కూడా ఎవరైనా తప్పు చేస్తే వెంటనే తప్పును బయటపెట్టి వాళ్ళని సరిదిద్దే విధంగా ఉండాలి. అక్కడితో క్లియర్ చేసి, ఓ కుటుంబం ఉంది, భార్య భర్త పిల్లలు ఉన్నారు. పిల్లలు తప్పు చేశారు అనుకో, పిల్లలు తప్పు చేయడం తల్లిదండ్రులు తెలిసింది, అప్పుడు ఏం చేయాలి? ఇది మంచిది కాదు, ఇది తప్పు అని పిల్లల్ని గద్దించి ఖండించి బుద్ధి చెప్పి మళ్ళీ అక్కడితో క్లోజ్ చేసి మళ్ళీ
అలాగుంటే ఒక కుటుంబం అంతా కూడా ఎలా ఉంటుంది, అలా స్థిరంగా డెవలప్ అవుతుంది. లేకపోతే కుటుంబాల మధ్యలోనే ఆగిపోతాయి. అవునా కదా? మధ్యలో ఆగిపోవడం అంటే అది భార్యాభర్త మధ్య అవ్వచ్చు కావచ్చు, లేదా పిల్లల తల్లిదండ్రులు అవ్వచ్చు. అక్కడ కుటుంబం బ్రేక్ అయిపోతుంది. ఒక రిలేషన్ బ్రేక్ అవ్వడం ఉండాలంటే ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళాలి అందరూ కూడా. అది అలా అభివృద్ధి పరుచుకోవాలి. తర్వాత స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం అంటే అర్థం ఏంటంటే 5:31 చదువుకుంటే, ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం మగుదురు, ఈ మర్మము గొప్పదే. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చియు సంఘం గూర్చియు చెప్పుచున్నాను. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఒక మాట ఏముంటుందంటే స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం అర్థం ఏంటంటే ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా భార్యాభర్తలు విడిపోకూడదు. అది దేవుడు పెట్టిన రూల్ అండి. కొత్త నిబంధనలో అంతలో కూడా దేవుడు పెట్టిన రూల్ ఏంటంటే కొన్ని సందర్భాలు అనిపిస్తున్నప్పుడు కూడా కుటుంబాల్లో సమస్యలు వస్తూ ఉంటాయి. అవునా కదా? భార్యాభర్తల సమస్యలు వస్తూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి, తంటాలు వస్తూ ఉంటాయి. ఒకసారి నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఇన్ని వచ్చినా సరే మీరు విడిపోకూడదు, డైవర్స్ తీసుకోకూడదు. దేవుడు ఒక సందర్భంలో ఏమంటాడంటే మలాకి గ్రంథం 2:14లో పెళ్లి చేసుకొని భార్య విడనాడట నాకు హేయమైన క్రియ అంటాడు దేవుడు. పెళ్లి కానీ చేసుకున్న తర్వాత ఇంకా డివోర్స్ అనే పదం అసలు రాకూడదు. డివోర్స్ తీసుకుంటే మటుకు వాళ్ళు దేవుడు యాక్సెప్ట్ చేయలేదు. ఒక భర్త అవిశ్వాసం అయితే భర్త దేవుడు నమ్ముకొని అవిశ్వాసం అయితే భార్య ఏమో భర్త గురించి ప్రార్థన చేయాలి. భర్త ఏమో బాగోలేడు అనుకోండి, భర్త స్థితి బాగోలేదు అనుకోండి, వాడు త్రాగబోతూ తిరుగుతూ అయ్యడం భార్య ఏం చేయాలి? భర్త గురించి ప్రార్థన చేయాలి. అంతేగాని విడగొట్టుకోకూడదు. భర్త విగ్రహాలు అనుకో, భార్య ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంతే. ప్రార్థన భక్తి జీవితం. కొన్ని సందర్భాల్లో ఈ ప్రార్థన భక్తి జీవితం బట్టే భర్త మారుతాడట. అంతే తప్ప విడగొట్టుకోకూడదు. అది దేవుడు పెట్టిన రూల్ కాదు. అంటే దేవుడు చెప్పిన మాట ఏంటంటే స్థిరత్వం అంటుందంటే ఎప్పుడైతే ఎదురు పెళ్ళి అవుతుందో అది ఇంకా స్థిరమైన బంధం. అది ఎవడు విడదీయకూడదు, మరణం తప్ప వీళ్ళు విడిపోకూడదని దేవుని వాక్యం మనకు ఖచ్చితంగా సెలవిస్తుంది. తర్వాత మనం ఎంత నేర్చుకుంటే మర్యాద ఉండాలి కుటుంబంలో. మనం ఒకసారి ఎఫెసీయుల పత్రిక 6వ అధ్యాయంలో ఇక్కడ చదువుకుంటే 6వ అధ్యాయం చదువుకుంటే ఇక్కడ పిల్లల గురించి చెప్తూ మొదటి చదువుకోండి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము, అప్పుడు నీ భూమి దీర్ఘాయుష్యమంతో తొగడువు, ఇది వాగ్దానం కొన్ని ఆజ్ఞల మొదటిది. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే భర్త ఏమో భార్యని తన సొంత శరీరంలో ప్రేమించాలి, భార్య ఏమో తన భర్త ప్రేమను బట్టి లోబడి ఉండాలి. భార్యాభర్తల ద్వారా పుట్టిన పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ పెంచాలట. ప్రభు యొక్క బోధలో పెంచాలంటే అర్థం ఏంటి? ముందు ప్రభు బోధ ఎవరు తెలుసుకోవాలి? తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఇప్పుడు తల్లిదండ్రుల వాక్యం తెలిస్తే కదా పిల్లల వాక్యం చెప్తారు. అవునా కదా? నేనున్నాను, నాకు పిల్లడు ఉన్నాడు, ఇప్పుడు ఈ పిల్లడు పెద్దడు అవుతాడు. నేను వాక్యం చెప్పాలంటే ముందు నాకు వాక్యం తెలియాలి కదా. అవునా కదా? ముందు దేవుని మాటలు నాకు తెలిస్తే అప్పుడు నేనేం చెప్తాను? పిల్లలకి నేను చెప్తాను. దేవుని మాట మా ఆవిడ తెలిస్తే మా ఆవిడ పిల్లలు చెప్తుంది. ఇక్కడ దేవుడు పెట్టిన ఆజ్ఞ ఏంటంటే తల్లిదండ్రులకి మీ పిల్లలకు ప్రభు యొక్క శిక్షలోనూ బోధలను పెంచండి. పెంచినట్టు అర్థం ఏంటి? ముందు మేము నేర్చుకోవాలి బోధ. ఆ బోధని ముందు మేము అధ్యయనం చేసుకోవాలి. బోధ అంతా ఎక్కడ ఉంది? ఈ గ్రంథాలు ఉంది. మనం 3 పూటలు ఎలాగైతే తింటామో అన్నం ఆహారం ఎలాగ తీసుకుంటామో 3 పూటలు కూడా ఈ వాక్యం తీసుకోవాలి. ఆత్మీయ ఆహారం అంటారు, అక్షయ ఆహారం.
ఒక మనిషి ఎలాగ ఉండాలో, ఎలా నడవగా ఉండాలో, వాడి జీవితం ఎలా నడవాలనేది దేవుని వాక్యం స్పష్టంగా దేవుడు రాయించి మన చేతికి ఇచ్చాడు. ఇదే పరిశుద్ధ గ్రంథం. దీంట్లో ఒక మనిషి ఎలాగ ఉండాలో, వాళ్ళ కుటుంబం ఎలాగ ఉండాలో అన్నీ రాయించబడ్డాయి గ్రంథంలో. ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయి? మనం చదివితే మనకు అర్థమవుతాయి, లేదా మనం ఎవరైనా వాక్యం వింటే మనకు అర్థమవుతాయి. అవి వినిసి మనం ఏం చేయాలి? నేను వాక్యం విన్నాను, వినిసి నేను చేయాలి, నేను వినేసి నేను నా కుటుంబం చెప్పాలి, తర్వాత ఇతరులు చెప్పాలి. అలాగా తర్వాత ఇక్కడేంటంటే పిల్లలేమో తల్లిదండ్రులని సంబంధించిన వాక్యం సెలవిస్తుంది. తల్లిదండ్రులు పిల్లలు విధేయ ఉండాలట. పిల్లలేమో తల్లిదండ్రులు విధులే ఉండాలి. తండ్రులేమో మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధన వారిని పెంచిన ఇక్కడ తండ్రులకు దేవుడు హెచ్చరించాడండి కుటుంబానికి. మరో సందర్భంలో తల్లేమో ఇంట ఉండి పిల్లలకు ఉపదేశవారు ఉండమని తీతురాస్పత్రిలో ఉంటుందండి. ఈ విధంగా ఎలాగుందంటే అంటే గ్రంథం మనకి ఏ విధంగా సెలవిచ్చిందంటే, ఒక కుటుంబంలో భర్త భార్య ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి, పిల్లలేమో తల్లిదండ్రులు ప్రేమించాలి, తల్లిదండ్రులు లోబడాలి, తల్లిదండ్రులేమో పిల్లలు కోపం రేపకూడదు. వీళ్ళందరూ కలిసి ఎవరికి లోబడి ఉండాలి? యేసుక్రీస్తుకు లోబడి ఉండాలి. తర్వాత దేవుడికి లోబడి ఉండాలి, తండ్రి దేవుడికి. ఇలాగుంటే ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇదంతా చెప్పింది దేనికంటే దేవుడు కూడా కుటుంబం అవసరం. ఇప్పుడు లోకంలో ఎన్నో కుటుంబాలు, ఎన్నో ఇల్లులు ఉన్నాయి, అవునా కదా? ఈ అన్ని ఇళ్ళల్లో దేవుడు కోరిన ఇల్లులు అన్నీ ఉండవు, అవునా కదా? ఎన్నో కోట్ల కుటుంబాలలో లోకంలో ఉన్నాయి. కాకపోతే ఈ అన్ని కుటుంబాల్లో ఏవైతే మనం చెప్పుకున్నామో, ఎవరైతే ఇవన్నీ పాటిస్తారో ఆ కుటుంబం మీద మాత్రమే దేవుని దృష్టి ఉంటుంది. ఆ కుటుంబం మాత్రమే దేవుడు కనుచూపు ఉంటుంది. దేవుడు కనుచూపు ఉంటుంది అర్థం ఏంటి? దేవుని ఆశీర్వాదం ఉంటుంది కుటుంబం మీద. దేవుని ఆశీర్వాదం ఉంటే వాళ్ళకి ఏ అపాయం వచ్చినా అపాయం కలగనివ్వడు దేవుడు. వాళ్ళకి ఏ ఆపద వచ్చినా దేవుడు రక్షిస్తాడు. వాళ్ళకి ఏ అవసరం వచ్చినా దేవుడు వాళ్ళని కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడు? కుటుంబం అంతా దేవుడు లోబడినప్పుడు. ఇలాగ దేవుడు కుటుంబంలో ఒక బాధ్యతలు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. రైట్. తర్వాత ఇంకో ఆక్రమణ చేతి ముగించేద్దాం. 5వ వచనంలో, 6వ వచనంలో, దాసులారా యథార్థమైన వ్యర్థం గలవారై భయముతోనూ వనకతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. తర్వాత ఏం చేయాలంటే, ఒక కుటుంబంలో పురుషుడు ఎక్కడైతే పని చేస్తే వాడు పని చేసే దగ్గర వాళ్ళకి విధేయులై ఉండాలట. అంత నేను కొన్ని ఉన్నాను, నేను పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తాను, నేనేం చేయలేను పోస్ట్ ఆఫీస్లో, నాకు ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళకి నేను దాసుడుగా ఉండాలట. వాళ్ళు ఏదో నన్ను అన్నారనో తిట్టారని నేను తిరగబడకూడదట. అది దేవుడు పెట్టి పద్ధతి. అధికారులు ఉంటారు, కొన్ని మాటలు అంతా ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇన్నైనా సరే ఓడ్చుకొని సహించి మళ్ళీ తిరిగి తిట్టకూడదు, తిరిగి దూషించకూడదు. అది దేవుడు పెట్టిన చట్టం. రైట్. అందరూ మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడేమో ఎన్నో రకాల కుటుంబాలు ఉన్నాయి. కాకపోతే అన్ని కుటుంబాలు కూడా దేవుడికి ఇష్టపడడు. దేవుడు ఇష్టపడిన కుటుంబంలో ఏమి ఉండాలని మొదటగా గౌరవం కలిగి అందరూ నడుచుకోవాలి. ఒక కుటుంబంలో ప్రేమ కలిగి అందరూ నడుచుకోవాలి. కుటుంబం మధ్య పరిశుద్ధత అందరి మధ్య ఉండాలి. తర్వాత అందరి మధ్య దైవికమైన భయం ఉండాలి. ఇలాగ అందరూ కూడా కుటుంబంతో కూడా దేవుళ్ళ సన్నిధిలో ఉంటూ దేవుళ్ళు తమ జీవితాన్ని కుటుంబాన్ని కొనసాగిస్తే ఆ కుటుంబం మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ కుటుంబము పరలోకం కుటుంబం అవుతుంది. పరలోకలు ఎవరు ఉన్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఎప్పుడో తగులు అవుతాయా? ఎప్పుడు తగులు అవ్వవు. వాళ్ళ మధ్య ఎప్పుడో ఈర్ష్య కుతంత్రాలు ఉంటాయా? ఎప్పుడూ ఉండవు. వాళ్ళ మధ్య శత్రుత ఉంటుందా? ఎప్పుడూ ఉండదు. ఇన్ని యుగం గడిచే వాళ్ళ మధ్య ప్రేమ అలా ఉంటారు. ముగ్గురు మధ్య ఏముంది? ప్రేమ ఉంది. ఆ ప్రేమ అలా ఉండడం బట్టే ఆ కుటుంబం నిలిచింది. లేకపోతే ఆ ముగ్గురు మీద తగులు కూడా అవుతాయి అక్కడ కూడా. వాళ్ళని మనం ఆదర్శంగా మాదిరిగా తీసుకొని మన కుటుంబాలు ఇవన్నీ ఉంటే ఎవరి బాధ్యత నిర్వర్తిస్తూ, భర్త ఏమో పని చేసుకుంటూ పిల్లల్ని సంరక్షిస్తూ, భార్య ఏమో తను కూడా పిల్లల్ని సంరక్షిస్తూ, అలాగే అందరూ
పిల్లలేమో చదువుకొని వాళ్ళ ఒక బాధ్యత నిర్వర్తిస్తూ, అలాగే ఒక కుటుంబం అందరూ ఎవరి బాధ నిర్వర్తిస్తూ దేవునిలో సన్నిధి నడుచుకుంటూ ప్రార్థనలు గడిపితే ఆ కుటుంబం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కుటుంబం మీద దేవుడు కనుచూపు ఉంటుంది. వాళ్ళందరూ ఇక్కడ మాత్రం కాదు, కానీ చనిపోయిన తర్వాత కూడా అందరూ కూడా పరలోకంలో దేవుడి సన్నిధి కుటుంబంగా మారుతారండి. అప్పుడు మనందరూ కూడా దేవుని కుటుంబంలో ఏకమవుతాం. కాబట్టి ఈ వాక్యం మనం ఇవన్నీ నేర్చుకుని మనం అందరం అప్లై చేసుకోం మన జీవితంలో. మనకు అందరం అప్లై చేసుకోండి. ఇవాళ నుంచే అప్లై చేసుకుంటే దేవుడు మన కుటుంబం కూడా మెచ్చుకుంటాడు. మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తే దేవుని వాక్యం మనకి ఈ విధంగా హెచ్చరిస్తుంది. ఈ మాటలతో నన్ను నేను హెచ్చరించుకోవడం మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. దేవుడి మాట దీవించి మన అందరి హృదయ ఫలింపు చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.